రామ్ నారాయణ్ రామ్. జననం నుండి మరణం వరకు ఎలాంటి అడ్డంకులు లేవు, అన్నీ ఒకే గమనంలో నడుస్తూ వస్తున్నాయి. పుస్తకాలలో, శాస్త్ర గ్రంథాలలో రాసిన విషయాలతో ఈ గమనాన్ని ఆపడం సాధ్యం కాదు. ఈ గమనాన్ని మనం గ్రహించాలి. వేదాలు, ఉపనిషత్తులు, రాజకీయాలు ఏవి కూడా ఈ గమనాన్ని నిలిపివేయలేవు. ఈ ఋతువులు, వాటి శీత, గ్రీష్మ స్థితులు ఒకటి తర్వాత ఒకటి వరుసగా మారుతూ ఉంటాయి. సూర్యుడు కాంతిని ప్రసరింపజేస్తాడు. చంద్రుడు ఒక్కొక్క కళ పెరుగుతూ 16 కళలతో పరిపూర్ణుడవుతాడు. ఈ ప్రక్రియ ఎలాంటి అవరోధాల వల్లనూ ఆగదు. ఇదే మనకు అతిపెద్ద శాస్త్రం. ముందు ఈ జ్ఞాన గ్రంథాన్ని అర్థం చేసుకున్న తర్వాతనే ఇతర గ్రంథాలను అన్వేషించాలి. ప్రపంచ రహస్యం దీంట్లోనే దాగి ఉంది. సూర్యుడు ఎలా కాంతిని ఇస్తాడు, ఒకసారి అంధకారం, తర్వాత వెలుగు, ప్రక్రియలు అన్నీ సహజమైన ప్రవాహంలో కొనసాగుతాయి. ఈ సహజమైన ఆలోచన ధారలో ముందుకు సాగుతూ మహావిశ్వాన్ని చేరుకుంటాం. ప్రపంచంలోని గమనానికి మూలమైన శాస్త్రజ్ఞానం మనలోనే ఉంది. దీని ప్రవాహం మన సహస్రార చక్రంలో సహస్రధారలుగా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.